షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అంటే సినిమా రిలీజ్ అనగానే ఒక చిన్న ప్రెజర్ ఉంటుంది డెఫినెట్గా, ఎలా ఉంటుందో రిజల్ట్ ఏంటో అని. రెగ్యులర్గా ప్రతి హీరోకి అలా మీకు కూడా ఈ ప్రెజర్ అనేది ఉంటుందా? ఏంటి రిజల్ట్ ఎలా ఉంటుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు? అంటే జనరల్గా ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఏంటంటే మామూలుగా టెన్షన్ ఉంటుంది, ఆడుతుందా ఆడదా ఆడుతుందా. ఈ సినిమాకి అది లేదు, బేసిక్గా యాంగ్జైటీ ఉంది. అంటే చూసి ఎలా ఎలా ఉందంటారు అనేది ఎక్కువ ఉంది. సో ఈ సినిమాకి అయితే టెన్షన్ అయితే లేదు, ఎందుకంటే కాన్ఫిడెంట్ అబౌట్ ద స్క్రిప్ట్. అండ్ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసిన, ఎడిట్లో చూసిన, వెరీ కాన్ఫిడెంట్. అంటే వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. సో జనరల్గా నారా రోహిత్ అనే వ్యక్తి ఇప్పటివరకు ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 16 years, కానీ ఎప్పుడు చాలా తక్కువ బయట కనిపించడం కానీ మీడియాలో కానీ, ఏదో సినిమా రిలీజ్ అప్పుడు మాత్రం ప్రమోషన్లో కనిపిస్తుంది. ఎందుకు సార్? ఏంటి అంటే మామూలుగా అకేషనల్గా కనిపించడం తప్ప ఎక్కువగా అలా ఏం లేదండి. జనరల్గా లైక్ టు అయితే షూటింగ్ సెట్స్ లేకపోతే ఆఫీస్, ఇంకా ప్రమోషన్స్కి ఇంకా కంపల్సరీ చెయ్యాలి కదా, ఇంకా అంతే. లేకపోతే అసలు కనపడను. మోస్ట్లీ అట్ హోమ్ ఆర్ ఆఫీస్. అంటే ఇక్కడ ఒక పార్టీలలో కానీ ఎక్కడైనా పబ్లో కానీ ఎక్కడ కూడా కనిపించలేదు మీరు. అంటే ఒక హీరో లైఫ్ స్టైల్ లా ఉండదు మీరు జనరల్గా. జనరల్లీ ఎక్కువ ఐ లైక్ టు బీ అట్ హోమ్. అంటే కలిసిన ఓన్లీ ఫ్రెండ్స్ వరకు, ఎవరో ఒక ఇంట్లో పార్టీ ఇలా ఉంటుంది తప్ప ఐ డోంట్ కమ్ అవుట్ మచ్. సో మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాను, సినిమాలు చూస్తుంటాను. సో మోస్ట్లీ అదే లైఫ్ స్టైల్. ఓకే సరే. ఇటీవల అంటే నాన్న జరిగిందంటే కోల్పోయడం, బిగ్ లాస్, ఇట్స్ వెరీ సారీ, బిగ్ లాస్. అంటే ఎలా ఉండేది సార్ నాన్నగారితో మీ అనుబంధం? బేసిక్గా అసలు ఈ యాక్టింగ్ ప్రొఫెషన్కి వన్ ఆఫ్ ద రీజన్ మా నాన్న. ఎందుకంటే ఆయనకి బాగా ఇష్టం. సో ఎప్పుడో లాంగ్ బ్యాక్ అడిగారు, నాకు చేయొచ్చు కదా సినిమా అంటే, నాకు ఇంట్రెస్ట్ లేదన్న ఎప్పుడు, నేను ఇంటర్ చదివేటప్పుడు. బట్ టేకప్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా నాన్నగారు, ఆయన ప్యాషన్ ఇది. సో బట్ ఏంటంటే దాని తర్వాత వన్స్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ కోర్సు, ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేయడం మొదలు, నాకు తెలియకుండా ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ సినిమా. సో దిస్ హోల్ జర్నీ ఇస్ ద మెయిన్ రీజనే మా నాన్న. ఓకే, అంటే ఇండస్ట్రీకి రావడానికి నాన్న సపోర్ట్ చాలా ఉంది. అంటే సపోర్ట్ అప్పటికే ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కానీ, బట్ ఏంటంటే అసలు ఐడియా రావడానికే నాన్నగారే. సో బట్ ఏంటంటే ఆల్ ఒక బాణం సినిమా వరకు దత్ గారిని కలుస్తుండే వాళ్ళు, ఎడిట్లో సినిమా చూసారు ఇవన్నీ. బట్ ఆఫ్టర్ దట్ హీ వాజ్ నాట్ వెల్. అంతా మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి చాలా ఆనందపడే వాళ్ళ. తిరుపతిలో అందరిని తీసుకెళ్ళి షో వేసి మరీ చూపించేవాళ్ళు. సో హీ వాజ్ లైక్ హీ లైక్ సినిమా. ఓకే, అంటే మీకు సజెషన్స్ ఇస్తుండే వాళ్ళ సార్, ఫ్రెండ్లీగా ఉంటూ, లేకపోతే ఒక ఫాదర్, టిపికల్ ఫాదర్ లా ఉంటారా, లేకపోతే ఫ్రెండ్లీగా సజెషన్స్ ఇచ్చేవాడా? లేదు ఇలా వెళ్ళు. మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇస్ మై డాడ్. సి ఇప్పుడు మీరు నా గురించి ఏది మాట్లాడినా ద రీజన్ మా నాన్నగారే ఉంటారు. సి బీయింగ్ కార్డియల్ విత్ పీపుల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఎందుకంటే హీ వాజ్ లైక్ దట్ అండ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. సో సినిమాల పరంగా వచ్చేసరికి అదే అంటున్నాను కదా, బాణం వరకు చూసారు తప్ప దాని తర్వాత హీ వాజ్ నాట్ దట్ వెల్. బట్ ఏంటంటే ఇంట్లో చూస్తుండేవాళ్ళు, బట్ సజెషన్స్ ఏమి వచ్చేవాళ్ళు, హీల్ బీ హ్యాపీ ఫర్ ఎనీథింగ్, ఏం చేసినా బాగుందనేవాళ్ళు. అంటే నారా రోహిత్ అనే హీరో కమర్షియల్ సక్సెస్ అనేది పక్కన పెడితే, హిట్ ఫ్లాప్ పక్కన పెడితే, ఒక డిఫరెంట్ అంటే డిఫరెంట్ చాయిస్, డిఫరెంట్ మూవీస్ తీసుకొస్తాడు, డిఫరెంట్ సినిమాలు చేస్తాడు అని ఒక మార్క్ అయితే ఉంది సార్ మీ మీద. సో ఈ సుందరకాండ అనేది కూడా అలా అనుకునే వాళ్ళకు డిఫరెంట్ సినిమా అనుకోవచ్చా, రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ ఇది? నో సీ ద ఐడియా ఇస్ వెరీ యూనిక్, మళ్ళీ డిఫరెంట్గానే ఉంటుంది. ఓకే, సీ బట్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఆల్ ద కమర్షియల్ ఎలిమెంట్స్ టు బీ లైక్ బై ఈవెన్ డిఫరెంట్ సినిమాల వాళ్ళకే కాదు, రెగ్యులర్ సినిమాలు చూసే వాళ్ళకి కూడా నచ్చే విధంగా ఉంటుంది. ఓకే, సి నవ్ యూ నీడ్ టు, మనం ఎంత కొత్త కథ ఉన్నా సరే మనం చాలా ఎలిమెంట్స్ ఉండాలి థియేటర్కి ఆడియన్స్ రావాలంటే. సో తను ఎగ్జైట్ అయ్యి థియేటర్కి రావాలంటే నువ్వు ఎంత కొత్త కథ ఉన్నా సరే కమర్షియాలిటీస్ కూడా ఉండాల్సిందే. సో ఇప్పుడు ఆ బ్యాలెన్స్ చేస్తేనే సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీయగలుగుతాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇవాళ ఉన్న సినారియోలో. అంటే మీ మీద ఆ ఇంప్రెషన్, అంటే కొత్త కథలు చేస్తాడు అని ఉండటం, ఆడియన్స్లో ఒక మార్క్ ఉండటం, అది ప్లస్ అనుకుంటున్నారా, మీకు మైనస్ అంటారా సార్? అదేమైనా ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా ఆ ఇమేజ్ అనేది? డెఫినెట్గా డిఫరెంట్గా చేసిన రోజులు ఇట్ వాస్ వెరీ హ్యాపీ అండి. అంటే అప్పట్లో ఇంకా ఏంటి అంటే అంత జానర్ ఫిల్మ్స్ ఇవన్నీ అంత చూసేవాళ్ళు కాదు. బట్ లేటర్ ఆన్, అంటే ఒక విధంగా చెప్పాలంటే థియేటర్ రిలీజ్ తర్వాత నా సినిమాలకి ఎక్కువ అప్రిసియేషన్ వచ్చేది. అంటే ఇప్పుడంటే ఓటీటీస్, అప్పట్లో ఏంటంటే యూట్యూబ్లో పెట్టేవాళ్ళు, రకరకాల ప్లాట్ఫామ్స్, శాటిలైట్ ఏదో.
బట్ ఓటీటీ ఎవాల్వ్ అయిన తర్వాత నేను తక్కువ చేశాను సినిమా, ఐ డోంట్ డూ అసలు. సో ప్రాబబ్లీ కంటిన్యూ చేసి ఉంటే ఓటీటీ మార్కెట్ ఎక్కువ ఉండేదేమో నాకు, అంటే బికాస్ ఆఫ్ ద కంటెంట్ సైడు, కొత్త కథలు తీసుకోవడం వల్ల. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ ప్లస్ అండి. మనం ఎప్పుడు ఎగ్జైటింగ్గా చెప్పాలి స్టోరీ. మన కథ ఒకటే ఉంటే సరిపోదు అనే, అంతకుముందు కథలు ఉండేవి కానీ ఎక్కడో తెలియని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోయామనే ఒక గిల్ట్ ఉండేది. సో అప్రిసియేషన్ ఏంటంటే రిలీజ్ తర్వాత వచ్చేది, అంటే ఎక్కడో ఒక దగ్గర మిస్ అవుతుండేది. బట్ ఏంటంటే ఇప్పటి నుంచి ఏంటంటే వెరీ క్లియర్ ఎలా ఎంత కమర్షియల్గా కూడా వయబుల్ అవ్వాలి. సో ఫిల్మ్కి మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి ఇవాళ, ఒకప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ పెట్టాలి. సో ఈవెన్ యూ నీడ్ టు ప్యాకేజ్ ఇట్ ప్రాపర్లీ. అంటే కొత్త కథ ఉన్నా సరే కాస్టింగ్ దగ్గర నుంచి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ అండ్ ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా వీ నీడ్ టు గివ్ ఇట్ ఇన్ అ బిగ్గర్ వే. సో అప్పుడే పీపుల్ విల్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. టీవీలో వచ్చినప్పుడు బాగా అప్రిషియేషన్ ఎక్కువ వస్తుండేదాన్ని. సో అలాంటి సినిమాల్లో బాణం ఒకటి కానీ, నెక్స్ట్ సోలో కానీ, రౌడీ ఫెలో, ఇలాంటి సినిమాలు ఇప్పుడు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది సార్? అరే ఈ థియేటర్లో గట్టిగా పే చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు రౌడీ ఫెలో 1 yearకి అందరూ ఏదో 1 year ఆఫ్ రౌడీ ఫెలో అని పెడితే కల్టర్న ఇది అదన్నా అని పెడితే, అరే మీరు అందరు థియేటర్లో చూసుంటే ఇంకా బాగుండేది కదా అనే ఫీలింగ్ అంతే. బట్ ఏంటంటే దట్ డే ప్రాబబ్లీ వీ కుడెంట్ ఎక్సైట్ దెమ్ ఇన్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. అంటే ఎక్కడో ఆ లెవెల్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయలేకపోయాం అనేది, దట్ ఈస్ వీ షుడ్ అగ్రీ. మనం డెఫినెట్గా ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా థియేటర్లో చూస్తుండేవాళ్ళు. సో యూ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. నవ్వు ఏంటంటే అదే ఈ ప్యాకేజింగ్ ఇట్ ప్రాపర్లీ. సో ఏ కథనైనా సరే బాగా నీట్గా ప్యాకేజ్ చేస్తేనే పీపుల్ ఆర్ కమింగ్ అండ్ వాచింగ్. అంటే ఇప్పటికీ రౌడీ ఫెలో అనేది చాలా మంచి సినిమా, చాలా మంచి పొలిటికల్ డ్రామా అని ఇలా ఇప్పటికీ అప్రిషియేషన్స్ వస్తుంటాయి సార్. రీసెంట్గా జరిగిన ఒక ప్రవీణ్ ఇంటర్వ్యూలో కూడా అసలు దాని గురించి చాలా కామెంట్స్ వచ్చాయి. మీకు వింటుంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ సినిమా గురించి? రౌడీ ఫెలో ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ నేను ప్లే చేసిన వాటిలో. అండ్ డెఫినెట్గా ఏంటంటే నేను చేతూ అప్పుడప్పుడు మాట్లాడుకుంటాను దానికి సీక్వెల్ ఏమైనా చేయొచ్చు. దట్ ఇఫ్ ద రైట్ ఐడియా దొరికితే విల్ ట్రై టు డూ అ సీక్వెల్ అండి, అదొకటి ఉంది మైండ్లో ఇంకా. సో నేను కృష్ణ చైతన్య మాట్లాడుకుంటుంటాం సీక్వెల్కి ఎలా తీసుకెళ్ళచ్చు, లేకపోతే కంప్లీట్ ఓన్లీ క్యారెక్టరైజేషన్ తీసుకొని చేయొచ్చా ఏంటి అనేది. ప్రాబబ్లీ ఇఫ్ ఎనీ రైట్ ఐడియా స్ట్రైక్స్ వి మైట్ డూ రౌడీ ఫెలో 2. అంటే కెరీర్ ప్రారంభంలోనే మీరు బాణం లాంటి సినిమా కానీ, నెక్స్ట్ రౌడీ ఫెలో కానీ, ఇలాంటి అడ్వాన్స్డ్ స్క్రీన్ ప్లే, అంటే అప్పుడున్న ఆడియన్స్ కంటే ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. ఇప్పుడు వస్తే అవి డెఫినెట్గా థియేటర్లో కూడా కమర్షియల్గా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్గా నిలిచేవని అనుకుంటున్నాను సార్. మీరు దాన్ని ఏమన్నా ఎపిసోడ్ అనుకున్నారా ఇలా? నో, బేసిక్గా అహెడ్ ఆఫ్ టైం అంటాం కదా సార్. సో ప్రాబబ్లీ అప్పుడు 5 ఏళ్ళు ముందు చేసేస్తుండేవండి కథలు. సో ఈ 5 ఏళ్ళు బ్రేక్ వల్ల ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందేమో ఆడియన్స్ మైండ్ సెట్కి అనుకుంటున్నాను. లెట్స్ సీ అది. బట్ ఏంటంటే వీ నీడ్ టు ఫైట్ ఎవ్రీ డే. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ లైక్ యూ నీడ్ టు పుట్ ద సేమ్ ఎఫర్ట్. ఓకే. సో సుందరకాండ అంటే అందరికీ తెలిసిందంటే ఇప్పుడు మన రామాయణంలో హనుమంతుడు వెళ్ళి లంకలో ఉన్న సీతమ్మవారికి ఆ ఉంగరం చూపించేసి రాముడు ఇచ్చిన ఉంగరం, అది ఒక సుందరకాండ ఘట్టంలో ఉంటుంది. సో ఈ ఘట్టానికి మన కథకి ఏమైనా సంబంధం ఉందా సార్? అసలు లింక్ ఎక్కడ ఉంటుంది?